నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది. ఈ మూవీ ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ ఎలాగో యూట్యూబ్లోనే తెలుగులో అవైలబుల్గా ఉంది. మీరు ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, మంచి చేయడానికి పోతే చెడు ఎదురైనట్టు మన హీరోకి అలాగే జరిగిద్ది అన్నమాట. ఒక మంచి చేద్దామని పోతాడు, దానివల్ల ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. ఇంతకు మించి ఈ సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడితే స్పాయిలర్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో అలాంటి థ్రిల్లింగ్ విషయాలు, ఊహించనటువంటి ట్విస్ట్లు అయితే గట్టిగా ఉంటాయి. ఎవరిని అతిగా నమ్మకూడదు, అందరినీ అనుమానించాలి. నమ్మితే వాడే మనల్ని సంకనాకించేస్తాడు అన్న విషయం ఈ సినిమా మనకి బాగా చెప్తుంది. సినిమా అయితే అస్సలు బోరు కొట్టదు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినప్పటి వరకు సినిమా పరిగెడుతూనే ఉంటుంది. హీరో ఒక సమస్యలోకి వెళ్ళిన తర్వాత ఆ సమస్య నుంచి బయటపడడానికి ఎన్ని తంటాలు పడ్డాడు అన్న విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి ట్విస్ట్లు పెట్టుకొని సినిమానైతే రన్ చేస్తూ ఉంటారు. సినిమాలో అయితే అనవసరమైన సీన్లు, అనవసరంగా డ్రాగ్ చేయడాలు అనేది లేవు. ప్రతి సీను సినిమాకి అవసరమే. కేవలం 1:49 అన్నమాట సినిమా. చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. చూసేటప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే ట్విస్ట్‌లు వస్తా ఉంటాయి కాబట్టి, స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కాబట్టి. ఎలాగో తెలుగులో యూట్యూబ్‌లోనే అవైలబుల్‌గా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా చూసేయొచ్చు. ఓకేనా? బాయ్.